హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోటి మీ సేవ. ఇవాళ వీడియోలో మనం ఏపీ ఎంసెట్ బైపీసీ స్ట్రీమింగ్ వాళ్ళకి ఫార్మసీకి సంబంధించిన సెకండ్ ఫేజ్ నోటిఫికేషన్ రిలీజ్ అయిన విషయం మనందరూ కూడా తెలిసిందే. అయితే దాంట్లో వెబ్ ఆప్షన్స్ కూడా రిలీజ్ అయినాయండి. 19వ తేదీ నుంచి 22వ తేదీ వరకు ఆన్లైన్లో వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు. అయితే ఈ వెబ్ ఆప్షన్స్ని ఆన్లైన్లో ఎలా అప్లై చేసుకోవాలో చూపిస్తారనమాట. ఆల్రెడీ మీ అందరికీ కూడా తెలిసే ఉంటుంది, మొదటి ఫేజ్లో చూశారు కాబట్టి. బట్ డైరెక్ట్గా సెకండ్ ఫేజ్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళ కోసం ఉపయోగపడుతుందని ఈ వీడియో చేయడం జరిగింది. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇలాంటి మరికొన్ని అప్డేట్స్ మీరు పొందాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ మీద క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకోండి. ఇక డిస్క్రిప్షన్లో వెబ్సైట్ లింక్ ఉంటుంది. ఆ వెబ్సైట్ లింక్ మీద క్లిక్ చేయగానే మీకు ఇలాంటి స్క్రీన్ అయితే కనబడుతుంది అనమాట. ఇక్కడ ఫామ్స్లో మనకి లాస్ట్లో వెబ్ ఆప్షన్స్ అని చెప్పేసి కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఇటువంటి స్క్రీన్ ఒకటి రావడం అయితే జరుగుతుంది అనమాట. సో ఇక్కడ మీ ఎంసెట్ యొక్క హాల్ టికెట్ నెంబరు, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి సబ్మిట్ క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఏ నెంబర్ అయితే ఉంటుందో, అంటే మీరు ఎంసెట్ అప్లికేషన్లో ఏ ఫోన్ నెంబర్ అయితే ఇచ్చారో ఆ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి ఒక 1 టైం పాస్వర్డ్ వెళ్ళడం జరుగుతుందన్నమాట. ఇది ఆల్మోస్ట్ 5 డిజిట్స్ అయితే ఉంటుంది. ఆ 1 టైం పాస్వర్డ్ ఓటీపీని ఇక్కడ మీరు ఎంటర్ చేసి సబ్మిట్ క్లిక్ చేయగానే మీకు వెబ్ ఆప్షన్ పేజ్లోకి అయితే ఎంటర్ అవుతారు మీరు. సో ఈ విధంగా అయితే వెబ్ ఆప్షన్ పేజ్ అయితే ఉంటుంది. ఈ లెఫ్ట్ సైడ్లో ఉన్నాయన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఫార్మసీ కాలేజ్ యొక్క లిస్ట్ అనమాట. ఇక్కడ ఉన్నాయన్నీ అన్ని బ్రాంచ్ కోడ్లు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ పిహెచ్బి అంటే బీ ఫార్మసీ అని చెప్పేసి, పీడీబీ అంటే డి ఫార్మసీ అని, ఏఈబీ అంటే దానికి సంబంధించింది ఏదో ఉంటుంది. సో అలా బ్రాంచ్ కోడ్ వైజ్గా ఉంటుంది అనమాట. అండ్ ఇవన్నీ కూడా కాలేజీ నేమ్స్, ముందున్నవన్నీ కూడా కాలేజీ కోడ్లు. ఏబీఆర్కి అనేది ఈ కాలేజీ కోడు, ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఫార్మసీ యొక్క కోడ్ వచ్చేసరికి ఏసీపీఎస్, ఇవన్నీ కూడా కాలేజెస్ కోడ్స్ అనమాట. అండ్ తర్వాత ఉన్నవన్నీ డిస్ట్రిక్ట్ కోడ్స్ అనమాట. పీకేఎస్ అంటే ప్రకాశం, ఈజీ అంటే ఈస్ట్ గోదావరి, ఇలా అన్నీ కూడా ఉంటాయి అనమాట. లేదు మనకు స్పెసిఫిక్గా ఏదైనా ఒక కాలేజ్, ఒక జిల్లాలో ఉన్న కాలేజెస్ మాత్రమే చూపించాలి పర్టికులర్గా అనుకుంటే, ఇక్కడ కనబడుతున్న డిస్ట్రిక్ట్ దగ్గర ఆల్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ జిల్లాలన్నీ కనబడతాయి. ఏ జిల్లా కావాలో ఆ జిల్లా మీద క్లిక్ చేయగానే కేవలం ఆ జిల్లాలో ఉన్న కాలేజీలు మాత్రమే కనబడతాయి అన్నమాట. అలా మనం ఈజీగా మనకు కావాల్సిన కాలేజ్ని ఫైండ్ అవుట్ చేసుకోవడానికి ఈజీ అయితే అవుతుంది. సో మనకి ఏ కాలేజెస్ కావాలో ఫస్ట్ సెకండ్ ఆప్షన్స్ ఏవి కావాలో ప్లస్ మీద క్లిక్ చేయగానే అది రైట్ సైడ్లోకి వచ్చి చేరుతుంది ఈ విధంగా అనమాట. సో అలాగే మనకు కావాల్సిన లిస్ట్ అని కూడా అన్ని ప్లస్లు కొట్టుకుంటూ వస్తే అవి ఇలా 1, 2, 3 ఇలా చేరుతూ వస్తాయి అనమాట రైట్ సైడ్ కార్నర్లోకి. ఇలా రైట్ సైడ్ కార్నర్లోకి వచ్చినవన్నీ కూడా మనం సెలెక్ట్ చేసుకునే కాలేజీ లిస్ట్ అని అర్థం అనమాట. సో చాలామంది ఇలా కావాల్సినట్టుగా పెట్టేసుకున్న తర్వాత ఫ్రీజ్ మీద క్లిక్ చేస్తారు. అలా క్లిక్ చేయడం వల్ల వచ్చే నష్టం అయితే ఏమీ లేదు, కానీ అట్ ద సేమ్ టైం లాభం కూడా ఏం లేదు. సో ఫ్రీజ్ క్లిక్ చేస్తే మీరు వీటిని మోడిఫై చేయలేరు. స్పెసిఫిక్గా వాళ్ళు ఒక డేట్ ఇచ్చారు, ఆ డేట్ లోపల మాత్రం మోడిఫై చేయడం కుదురుతుంది. అలా కాకుండా నా సజెషన్ ఏంటంటే మీరు జస్ట్ సేవ్ చేయండి. సేవ్ చేసి వదిలేయడం వల్ల ఆ ఆప్షన్స్ అనేవి సేవ్ అవుతాయి. అండ్ దాంతోపాటుగా మీరు వెబ్ ఆప్షన్ చేంజ్ కోసం వాళ్ళు ఇచ్చే డేట్ ఏదైతే ఉందో ఆ డేట్ వరకు వెయిట్ చేయాల్సిన పని లేకుండా ఎనీ టైం మీరు ఎన్నిసార్లు అయినా చేంజ్ చేసుకోవచ్చు, ఎప్పుడైనా చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఫర్ ద ఫైనల్ ఏదైతే మీరు వెబ్ ఆప్షన్ సెలెక్ట్ చేసి ఉంటారో అదే ఫ్రీజ్ ఆటోమేటిక్గా అయిపోతుంది. సో ఈ విధంగా అయితే మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. చాలా చాలా సింపుల్ ప్రాసెస్ అయితే ఉంటుంది. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో తెలియజేయండి. అండ్ ఇలాంటి మరికొన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ మీద క్లిక్ చేసి అలానే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. దానితో పాటుగా డిస్క్రిప్షన్లో ఉన్న మన వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్స్లో కూడా జాయిన్ అవ్వండి.